హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ఎవరైనా ఈవెన్ బ్యాచిలర్స్ వాళ్ళు కూడా చేసుకునేలాగా నేను 3 టిప్స్తో ఈ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా పొడిపొడలాడుతూ జిగురు లేని బెండకాయ ఫ్రై అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ టిప్ అయితే 1/2 కేజీ బెండకాయ ముక్కలను వాష్ చేసి బాగా తుడిచి పెట్టుకున్న తర్వాత కట్ చేసి ఒక 1/2 అవర్ అయితే ఇలా గాలికి పెట్టేయాలండి. ఇలా ఆరపెట్టుకోవాలండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా జిగురు లేకుండా వస్తుందండి. ఇదైతే ఫస్ట్ టిప్ అండి. ఇప్పుడు ఆరపెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. ఇందులో మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చునండి, టేస్ట్ బాగుంటుందండి. నేనైతే కొద్దిగా ఆవాలు అలాగే 2 టేబుల్ స్పూన్ చెన్నా దాల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పల్లీలు వేస్తే కూడా చాలా క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా జిగురు లేకుండా ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పోపు మొత్తం కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవడమేనండి. చూసారుగా పోపు అయితే మంచి రంగుతో సువాసనతో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటితో పాటే 2 ఆనియన్స్ని పెద్ద పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ని పెద్ద ముక్కలుగానే వేసుకుంటే ఈ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకుంటున్నానండి. మీరు పోపులోనే కూడా ఆనియన్స్ని లేదా వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవచ్చునండి. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసిన వెంటనే గరిటె పట్టి అయితే కలపకుండా ఒక 6 to 7 మినిట్స్ అయితే ఇలా బెండకాయ ముక్కలకు ఆయిల్ పట్టేలాగా ప్యాన్ని ఇలా పైనకి ఎగరేసుకుంటూ ఆయిల్ పట్టించాలండి. ఒక 6 to 7 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చేయాలండి. చూడండి, కొద్దిగా మెత్తబడిన తరువాత మనం గరిటె పెట్టి కింద ఉన్నవి పైకి, పైకున్నవి కిందవి ఇలా కలిపితే మనకి జిగురు లేకుండా అయితే వస్తుందండి. చూడండి, వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది. చూడండి, నార్మల్గా చేయడానికి ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో మీరు ఫాలో అయినతే కరెక్ట్గా వస్తుందండి. సెకండ్ టిప్ అయితే బెండకాయ వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకూడదండి. ఇదే సెకండ్ టిప్ అండి. ఇలా బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక 7 to 8 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను 20 మినిట్స్ తర్వాత అయితే ఇలా గరిటె పెట్టి బాగా తిప్పుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా మగ్గిపోయాయి. చూడండి, కలర్ అయితే కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత చివరగా అన్నీ కూడా స్పైసెస్, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. మన థర్డ్ టిప్ వచ్చేసి సాల్ట్ అండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని మరి 2 సెకండ్స్ అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కు సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత కూడా ఒక 2 సెకండ్స్ మళ్ళీ బాగా బెండకాయ ముక్కలన్నిటికీ కూడా పట్టించాలండి. మీకు వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతుంది. చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ ఫ్రై అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ధనియా పౌడర్ కూడా వేసి మరి 2 సెకండ్స్ అయితే బాగా కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉండే బెండకాయ ఫ్రై జిగురు లేకుండా రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి నేను చెప్పిన 3 టిప్స్తో మీరు కూడా బెస్ట్గా ఉండే బెండకాయ ఫ్రైని ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్తో మీరు ట్రై చేసినట్లయితే ఫస్ట్ టైం కూడా బెస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై అయితే మీరు ట్రై చేయగలరండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.